ఒప్పుకోలు. ఆదాముని దేవుడు అడిగినాడు, ఆయన ఒప్పుకోలా. ఎందుకు దిగంబరుగా ఉన్నావంటే, నువ్వు నాకు ఇచ్చిన భార్య అని. ఆమెను అడిగితే పాము అని చెప్పింది. అసలు అవి ఒప్పుకోలా. గెహాజీ కూడా నేను ఎక్కడికి పోయాను, నేను నీ ముందే ఉన్నాను కదా, ఒప్పుకోలా. అదే దావీదు ఒప్పుకున్నాడు. దావీదును ప్రభు వర్ధిల్లింపజేసినాడు. దావీదు తర్వాత తన కుమారుడు సొలొమోను రాజుగా వారు వర్ధిల్లింపజేసినాడు. ఒప్పుకున్నవారు వర్ధిల్లింపబడతారు, వారు దేవుని కనికరం పొందుతారు. మనము ధ్యానించి ప్రార్థించినాం. రెండవ భాగముగా యోహాను సువార్త ప్రార్థన కొరకై మన అక్కరలు యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం అందరం కలిసి 16వ వచనం చదువుకుంటాము. బైబిల్ కలిగిన వారు, చదవచ్చిన వారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుంటామండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా తండ్రి పేరిట ఏమి అడుగుతారు అది ఆయనను మీకు అనుగ్రహించు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నిచ్చుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమల తండ్రి, నా జీవితంలో గర్వము, ప్రభా తండ్రి, అతిశయము అనే పాపములను బట్టి ప్రభా తండ్రి ఒప్పుకున్నాను కానీ విడిచిపెట్టక అలా కలిగి ఉండడం ద్వారా ఎన్నో నీ దృష్టికి వేషధారణగా, ప్రజల దృష్టికి మంచివాడినిగా నా ఆత్మీయ జీవితంలో నష్టపోయినా నీ ఎదుట ఒప్పుకున్నప్పుడు, ప్రేమగల దేవుడు గనక నన్ను ప్రేమించిన దేవుడు విడవక నాశనం చేయక నాపై నీ కనికరము చూపించి కల్వరి రక్తం ద్వారా కడిగి ఆత్మీయంగా నన్ను వృద్ధి చేసినందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. భూమి మీద మానవుడుగా ఉన్నా నాలో మంచిది ఏదీ లేదు. ఇక్కడ ఉన్న వారి కంటే అంతటి తక్కువ వాడను. నిత్యం భయం కలిగి ప్రవర్తించినట్లుగా దినదినం రక్తం నన్ను ప్రోక్షించండి, కడుగుతురా. ప్రార్థన కొరకై చదివిన జీవముగల వాక్కులు మాకు వినిపించండి, నిష్ప్రయోజకుడిని దాస్తారు. నా పెదవులను కాల్చండి, ప్రజలను ఆధారం చేసుకొనకుండా ఇచ్చకమైన మాటలు, సరసోక్తులు, సంఘమును తప్పుదోవ పట్టించి నష్టపరిచే మాటలు నా నోట ఉండకుండా నా పెదవులను కాల్చి నీ మాటలే పలుకుటకు విని విశ్వసించిన మేము సరిచేయబడిన వారు సాధనముగా నీకు మహిమ తెచ్చుట్లో మమ్మల్ని సిద్ధపరుస్తారని నన్ను ఈ హస్తంలోకి అప్పచెప్పు. యేసు ప్రభు నామమున ప్రార్థించడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదివిన భాగంలో రెండవ భాగం కాదు చదువుకున్న సామెతల గ్రంథం 28:14 నిత్యము భయము కలిగి, కనుక నేను నిత్యము భయము కలిగినాడు, కీడులో పడకుండా జీవించాడు. ఎందుకనంటే ఈ చదువుకున్న భాగంలో కీడులో పడలేదు అని. చదువు మాట మరలా సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. అక్కడ బాగా గమనించండి. చదివే అక్క అయితేనేమి, వినే నేను, మీరైతేనేమి నిత్యము భయము కలిగి ప్రవర్తన కలిగి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. ప్రవర్తనను బట్టి ఫలము. తర్వాత హృదయాన్ని కఠినము చేసుకున్నవాడు ఒకడు ధన్యుడు, రెండవవాడు కఠినం చేసుకున్నవాడు కీడులో పడతాడు. ప్రభు ప్రజలముగా ఎరిగిన వారమై నిత్యము భయము కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న భాగములో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, ప్రభువును మనం ఏర్పరచుకోలేదు.
19వ వచనంలో రాయబడుతుంది, యోహాను సువార్త 15:19లో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహం, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో ఉన్నాం. ఒకప్పుడు లోక ఆశలు, లోక కోరికలు, లోకమైన ఇచ్చలు, భోగములు, లోక సంబంధమైన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులను బట్టి నశించిపోతూ పాతాళానికి సిద్ధంగా ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభువారు మోషే నరహంతకుడు, నిర్గమాకాండం అక్కడ రాయబడుతుంది ఆరంభములో, అపోస్తల కార్యం 7వ వచనంలో, నేను ఆయన్ని అధిపతినిగాను నియమించుతున్నాను. ప్రభు ఆయన్ని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు మనము కూడా అలాంటి పరిస్థితులే, చెడు జీవితము, చెడు కార్యములు, విగ్రహారాధన, లేదా చెడిపోయి ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో లోక సంబంధుల వలె లోకంలో ఉన్నాం. లోక సంబంధమైన కార్యములు జరిగిస్తూ లోకాన్ని సంతోషపెడుతూ జీవిస్తున్న మనలని ఆ మధ్యలో 19లో రాయబడుతుంది, నేను అనగా ప్రభు అయిన యేసు ప్రభువారు నిన్ను నన్ను లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రికలో మనందరికీ తెలిసినదే, ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు? వెర్రివారిని, కనుకనే తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని. అక్కడ అనేకమైన రాయబడతాయి మన జీవితంలో. కనుకనే వీరు అంటరాని వారు, వీరు లేనివారు, వీరు జబ్బు, వీరికి కలిగినది ఇది అనే పరిస్థితులను బట్టి లోకం మనల్ని అవమానపరుస్తున్నప్పుడు ప్రభు అయిన యేసు ప్రభువారు లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకములో మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మనం ఆయన బిడ్డలము గనక, ఆయన బిడ్డలుగా ఉండాలి గనక ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. 16వ వచనంలో, మీరు నా తండ్రి పేరిట ఏమి అడుగుదురో అది ఆయన మీకు అన్నమాట. నా తండ్రి పేరిట, మనం తండ్రికి అని ఆయనని ఎరిగి ఆ తండ్రిని అడిగేదానికి వచ్చినాం. అడుగుడి మీకు, తండ్రిని అడిగేదానికి వచ్చినాం. కనుక మనం చదువుకున్న మాటల్లో తర్వాత మాట జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్తలో, తండ్రి పరలోకపు తండ్రికి నీకును విరోధముగా నేనేం చేసినాను? పాపం చేసినానని ఆ చిన్న కుమారుడు ఒప్పుకున్నాడు. తండ్రికి విరోధమైన పాపములు కనుకనే ఆస్తిని కూర్చుకున్నాడు, దూరదేశం పోయినాడు. కనుకనే దుర్వ్యాపారము, తర్వాత వేశ్యలతో, అంటే ఎంతగా చెడిపోయినాడో, లోకములో చెడిపోయినాడు. అలాంటి వ్యక్తిని తండ్రి ప్రేమిస్తున్నాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. కనుక నా కుమారుడు చూసినప్పుడు తండ్రి పరిగెత్తుకున్నాడు. మనందరికీ తెలిసిందే, మెడ మీద పడినాడు, ముద్ద పెట్టుకున్నాడు. ఎందుకు అనంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. తండ్రి ప్రేమ అది, ఆ ప్రేమ మారని ప్రేమ. ఆ తండ్రిని మనం అడిగినప్పుడు అది ఆయన మీకు అనుగ్రహించును. తండ్రి ఇంటిలో ఆనందము, తండ్రి ఇంటిలో ఉన్న సంతోషము భూమి మీద ఎక్కడా లేదు. లోకంలో సంతోషం లేదు. సినిమాకి వెళ్తే 3 గంటలు, కనుకనే ఊటీ పిక్నిక్లకు వెళితే వారం రోజులు సంతోషము. డబ్బుంటే కనుకనే 1 నెల సంతోషము. ఒకడిని అడిగితే, ఏమరా తాగినావంటే, నా భార్య తిట్టింది తాగినాను అన్నాడు. మంచిది. మళ్ళీ పొద్దున అడిగితే, ఎందుకురా మళ్ళా తాగినావంటే, తల పట్టేసిందని తాగినా అన్నాడు. ఎందుకు తాగినాడంట? తల పట్టిందని తాగినాడంట. లోకంలోంచి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు లోక సంబంధమే, లోక కార్యములు జరిగించిన వారమే, లోకంలో ఇష్టమైన జీవితంలో జీవించిన వారమే, ఆత్మీయంగా నష్టపోయి పాతాళానికి సిద్ధంగా ఉన్నవారమే. అయితే ఆయన మన ఎడల ప్రేమ చూపినాడు. తండ్రి తన బిడ్డల ఎడల ఏం చూపినాడంట? జాలిపడినాడు. ప్రభు బిడ్డలుగా ప్రార్థించేదానికి వచ్చిన మనము, ప్రభు యొక్క ఆశ ఏంటంటే, మనం ఫలించాలని, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలని, మనం ఆశీర్వదించబడాలని, మనము ఫలించాలంటే రాయబడుతుంది 15:4లో, నా యందు నిలిచిండుడి, మీ యందును నేను ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభు యందు నిలిచి ఉండాలి. మనం ఫలించాలంటే ఏమవ్వాలంట? ప్రభులో నిలిచి ఉండాలి. ప్రభులో నిలిచి ఉండాలి. అందుకే మనల్ని ప్రభువుని ఏర్పరచుకున్నాడు. మనం నిలబడలేక శ్రమలను బట్టు, పరిస్థితులను బట్టు, ఇబ్బందులను బట్టు, ప్రతికూల ఏదైనా బట్టి ప్రభులో నిలబడలేకపోతాం. తెస్సలోని సంఘము కనుక వారు నిలబడలేని స్థితిలో శ్రమలు, ఉపద్రవములు, పరిస్థితులను బట్టి, అయితే తిమోతి రాకను బట్టి, కనుకనే సువార్త తిమోతి ప్రకటించుట దానిని బట్టి వారు విశ్వాసములో నిలవబడినారు. విశ్వాసమందు వీరులుగా ఉన్నారు. ప్రభు యొక్క ప్రేమను వారు తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించే మనము
కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, ప్రియమైన వారలారా, ప్రభు యందు నిలిచి ఉండాలి. ఎందుకనంటే ఆయన నాకు తండ్రి అని ఎరగాల. ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు లోకములో ఉన్నాను, లోక సంబంధమైన కార్యములు జరిగిస్తూ ఉన్నాను, లోకంలో కనుక వాటన్నిటిని నేను చేస్తూ ఉన్నాను. దానిని బట్టి మరణం, పాతాళం, అలాంటి నన్ను ఆ తండ్రి నన్ను ప్రేమించినాడు. తండ్రి తన బిడలేడలు జాలిపడినట్లు నా మీద జాలిపడి తన శిలువ రక్తము ద్వారా నన్ను కడిగి నన్ను ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. ఒకప్పుడు తండ్రికి విరోధముగా కనుక ఉన్నదంతా నన్ను పాడు చేసినా, నా జీవితం పాడైపోయినా, పందుల దగ్గర ఉన్న పరిస్థితుల్లో ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తండ్రి నన్ను ప్రేమించినాడు. అంటే ఆ తండ్రి నన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన మీకు అనుగ్రహించాలంటే నా తండ్రి పేరిట ఏమి అడిగినా ఆ తండ్రిని అడగాల. పరలోకపు తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము భూమి మీద. అయ్యా, నేను నీ వద్దకు వచ్చినాను, ఇదిగో నా అక్కర, ఇదిగో నా సమస్య. పిల్లలు ఉన్నారు. ఏం రా పరిస్థితి అనంటే, డాడీ నాకు అది కావాలంటాడు. అయితే తల్లిదండ్రులకు లేదు. అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లవాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లల కొరకు తండ్రి ఆయన అప్పైనా చేస్తాడు, తీసుకొచ్చి బిడ్డలను ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. అది ఒక దేవుని ప్రేమ. ప్రభు బిడ్డలంగా ప్రార్థించే మనము ఆ పరలోకపు తండ్రి నాకున్నాడు, ఈ లోకములో నేనున్నాను, ఏ పరిస్థితులు వచ్చినా కూడా నాకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి నాకు ఇస్తాడు, ఆ తండ్రి నాకు చేస్తాడు అని మనం భయపడకుండా ఆ తండ్రి యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనము ప్రభు పిల్లలముగా లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, అయ్యా నీవే కదా నన్ను ఏర్పరచుకున్నది. ఆ ఏర్పరచుకున్న వారు లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 18. దేవుడు తను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము. ప్రభువా, నువ్వు నాకు తండ్రివయ్యా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావయ్యా. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు ఏం చేయాలంట? రాత్రి అంతా నిద్రపోవాలా, పగలంతా ఆయా వీధులు తిరగాల. పంది వల్లే తిరిగిన నన్ను కుక్క వల్లే దివారాత్రములు. అందుకని ఆ దైవజనుడు 24 గంటలు ప్రార్థన చేసిన, ప్రభా ఇంకొక గంట ఉంటే బాగుండుని అడిగేవాడంట. 24 గంటల సమయం ఉంది. ప్రియమైన వారు, రూతు బోయాజు కాళ్ళ దగ్గర రాత్రికి ఉంది. అందుకే ఆమె ఆశీర్వదించబడింది. తర్వాత ఆమె ఒడిలో ధాన్యం నింపబడి వచ్చింది. ఆమె తర్వాత ఐశ్వర్యవంతురాలైంది, తల్లి అయిపోయింది. బోయాజు కాళ్ళ దగ్గర రాత్రి గడిపోయింది. ప్రభు బిడలమగా దేవుడు తను ఏర్పరచుకున్నవారు. ప్రభా, నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నీవు నాకు తండ్రివి, నేను నీ బిడ్డనే, నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు కాకపోతే నాకు ఎవరిస్తారు? కొట్లాడాలా? యాకోబు ఏం చేసినాడు? పెనుగులాడినాడు. అదే ప్రార్థన మన జీవితంలో. ప్రియమైన వాళ్ళరా, నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేయి, నీ ముఖం ఎంత ప్రకాశంగా ఉంటుందో చూడు. మనం అనుకుంటాం రాత్రి అంతా ప్రార్థన చేస్తే నీరసం అయిపోతామేమో, ఉదయం పనికి వెళ్ళలేమో. ప్రభు నీకు పనిలో సహాయం చేస్తాడు. ఉదయం అంతా ప్రభు నీకు ఏదన్నా సహకారాలు ఇస్తాడు. నీ స్వరము వినిపించు ప్రభువా,
పుస్తకాలు తీసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే కనుక నీ పనులకు వెళితే ప్రభు శక్తి ఇస్తాడు, ప్రభు జ్ఞానం ఇస్తాడు, ప్రభు రాకపోకల్లో నీకు సహాయపడతాడు. ఆయనే పరలోకపు తండ్రి. ఎందుకు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు? నువ్వు ఆయన బిడ్డమని మర్చిపోవద్దు. నేను ఆయన బిడ్డనే. ప్రభువా నీవు నావాడు, నేను నీ దానును, నీవాడు. నేను ఎక్కడికి వెళ్ళేది, ఎవరికి చెప్పుకునేది? ఆయన పేరిట నువ్వు ఏదడిగినా, ఆయన పేరు పెట్టి నువ్వు ఏదడిగినా ప్రభు ఇస్తాడు అనే నమ్మకము, నిరీక్షణ కలిగి ప్రభువుని అడగాలి. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమునో, మనం ఎవరన్నా ఇంటికి వెళ్తే పో 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 అంటారు. అయితే దేవుడు రా నా దగ్గరికి రా. అన్న వచ్చింది, శిలోహకు వచ్చింది, దుఃఖముతో ఉంది, కనుకనే కన్నీరు కార్చింది, మనోవేదనతో ప్రార్థించింది. ప్రియమైన వారలారా, ప్రభువు ప్రార్థన ఆలకించినాడు. ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇంట్లో పోరాటము, బయటలో పోరాటము. బయటికి వెళితే ఏమంటున్నారు? గొడ్రాలు అంటున్నారు. ఇంట్లో ఉంది, ఉకాము ఉంది, ఏమంటుంది? ఈమె ఇంతే, నీకు పిల్లలు లేరు. ఇంట్లో పోరాటం, బయట పోరాటం, చేతగాక ఏమి చేయలేక భర్తను తీసుకొని షిలోహుకి వెళ్ళింది. ఆయన ఆమెను ధైర్యపరిచినాడు. ప్రియమైన వారా, ఎంతమంది భర్తలు తన భార్యలను ధైర్యపరుస్తూ ఉన్నారు. పదా మందిరానికి వెళదాం అని ఎంతమంది భర్తలు వస్తున్నారు, ఎంతమంది భార్యలు వస్తూ ఉన్నారు. భర్త అన్నాడు, పదా మనం దేవుని ఇంటికి వెళదాం. కనుకనే దేవుడు ఆయన తండ్రిగా ఉన్నాడు, సహాయం చేస్తాడు. ఆమె ధైర్యపరిచినాడు. ఏమైనా ధైర్యపరిచినాడు? 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడును కాదా? ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు ఏడుస్తావు? ఎందుకు భోజనం మానుతావు? మనం ఏడుస్తాం, అయ్యో నా పరిస్థితి ఇంతనా, నా జీవితం ఇంతనా. నువ్వు నిరుత్సాహపడవద్దు. ఆయన ఉన్నాడని ఆయన వద్దకు వస్తే, ఆయన సన్నిధిలో ఉంటే, షిలోహుకి వెళ్ళింది, ప్రార్థించింది. అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఏలే. ఆయన అన్నాడు, మత్తురాలు అన్నాడు. అయ్యా కాదు, నా వేదనంతా ఆయనకు చెప్పుకుంటున్నాను. ఒక కుమారుడిని అడిగినాను. ప్రేమ, నా కుమారుడినే ప్రభు ఇచ్చినాడు. ఆ తండ్రి దగ్గరికి వచ్చినావు. నీ అక్కరేదో ఆ తండ్రికి తెలుసు, నీ పరిస్థితి లేదో తండ్రికి తెలుసు. బిడ్డగా ఉన్నావు, ఆయన ఎద్దుకు వచ్చినావు. ఇప్పుడు ఆ తండ్రిని అడుగు, ప్రభా బయట నాకు నిందలు ఉన్నాయి, ప్రభా నాకు ఈ వేదన ఉంది, ఈ పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రభుని అడిగితే దేవుడు తను ఏర్పరచుకున్నవారు ఏం చేయాలా? రాత్రి అంతా నిద్రపోండి, పగలంతా ఏం చేయండి? పనులు చేసుకోండి. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఏమ్మా యవనస్తులు మీరు చెప్పాలా? ఏమక్కయ్య, ఈ అక్కయ్య తల దించుకుంటుంది. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు చేస్తున్నావు? నువ్వు చెప్పొద్దులే నాకు అని అడిగినాడు అనుకో దేవుణ్ణి. ఎక్కడ ప్రభా, మా డాడీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు ప్రభా, ప్రార్థన చేద్దామంటే చెప్తావా? రహస్యమందు తండ్రి చూస్తున్నాడు గనక తలుపు వేసుకొని ఏం చేయాలంట? ఆడవాళ్ళు చేయాల్సింది అదే. అక్క మీరు ఏం కూర, మీ ఇంట్లో ఏమున్నాయి, ఆయన వెళ్ళిపోయినాడు, ఈ కాదు కావాల్సింది. ఏం చేయాలా? ఆయన్ని సిద్ధపరిచి పెందల లేచి, ఎవరు లెగుస్తున్నారు చెప్పండి? ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు కనుకనే నేను ఆయన బిడ్డనే, కనుక నేను ఆయన బిడ్డను కనుక ఆయన నాకు తండ్రి కనుక నేను పెందల కడలు. ఎంతమంది లెగుస్తున్నారు? సామెతల గ్రంథం 31వ అధ్యాయం. రండి త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్న నాకు చెప్పినాడు, సమయం చెప్పినాడు. మీరు అనుకోవద్దు ఏదో ఆ పాస్టర్కి సేవలో చెప్పినాడు నా గురించి చెప్పమని, తప్పుగా అనుకోవద్దు. అంచు దినాల్లో అలాంటి పరిస్థితులు కనుక నేను వినను. అన్న కూడా నాకేం చెప్పడు కనుక జ్ఞాపకం చేసుకుందాం. సమయం చెప్పినాడు అంతే. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి 19వ వచనం. ఆమె 23వ వచనం. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతను. బా అక్క మీ పాప ఏం చేస్తుంది? ఏమో తెలియదన్నా, టీవీ చూస్తుందో తెలియదు, పక్కింటికి వెళ్ళిందో తెలియదు, స్నేహితురాల దగ్గరికి వెళ్ళిందో. మీ ఆయన ఏం చేస్తున్నాడన్నా? అక్క ఆమె పెందల కాడనే ఏం చేసింది? చదివే అక్క వినేవాళ్ళు. ప్రభు ఈ ప్రశ్న వేస్తే నేను లెగిసేది 7 గంటలకి, ఇష్టమైతే ఉంటా, కష్టమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. చెప్పు, ఏదో తెలుసుకో. వద్దమ్మా, నువ్వు పోతే చేతులు కాలుతాయి, మూతులు కాలుతాయి, శరీరం అంతా నలిగిపోతుంది. ఉండు తల్లి. 7కు లెగుస్తావో 8 తెలుస్తావో. ఎంతమంది నన్ను ఏర్పరచుకున్నాడు నువ్వు గ్రహింపగలిగి ఉంటే ఆయన భర్తని, కనుకనే నీ ఇంటి వారి విషయమై, నీ పిల్లల విషయమై ఒక బాధ్యత వివరించే స్త్రీగా ఉండాలి.
కనుకనే గమనిస్తున్నామా పిల్లల విషయమై ఈ అంచె దినాల్లో ప్రేమ అని, ఈ అంచె దినాల్లో పెళ్ళైన వాళ్ళే కనుకనే దావు తప్పిపోయి ఉన్నారు, యవనస్తులు తావు తప్పిపోయి ఉన్నారు. ఆమె పెందల కాడ లేచి కనుకనే దేశ పెద్దలతో తన భర్తకి గౌరవం తీసుకొస్తా ఉంది. కనుక అక్కడ రాయబడుతుంది, తన ఇంటి వారి నడతను ఏర్పరచుకున్నవారు, ప్రార్థించేవారు ఈ ఆత్మీయమైన మెలకులు కలిగి ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు రాయబడుతుంది 30వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ. అప్పుడు నేను అంటారు, అబ్బా కుటుంబాన్ని కనుకనే అక్కే కనుక అక్కోళ్ళు లేకపోతే ఇల్లు లేదు. పెత్తనం మగోళ్ళు జలాయిస్తారు, ఏయ్ నేను కొడతా నువ్వు నా కాలు కింద చెప్పని. అక్కోళ్ళు లేకపోతే ఏమి చేత కాదు, మళ్ళీ వాళ్ళ మీదే పెత్తనాలు. ప్రభు బిడలమగా ఎరిగిన వారు ఇంట్లో భార్యల గురించి, భర్తల గురించి నేను చెప్తున్నా. భార్య అంటే సంఘము, క్రీస్తు లేచి ప్రార్థనా జీవితం కలిగే అనుభవంలో మనం ఉంటున్నామా? ఆ తండ్రి మనకి ఇస్తా ఉన్నాడు, ఆ తండ్రి ఇచ్చే తింటున్నాం, ఆ తండ్రిని సంతోషపరుస్తున్నామా? ప్రభు బిడలంగా ప్రశ్న వేసుకుందాం. ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు, అది ఒకటి జ్ఞాపకం పెట్టుకో. ప్రభు ఈ లోకంలో నా పరిస్థితి ఎలాంటిది? 1 కొరింథీ రాసిన పత్రిక 14వ మాట. 1 కొరింథీ రాసిన పత్రిక, ఒకప్పుడు నా జీవితంలో అలాంటి స్థితిలో ఉన్నవును, నన్ను ఏర్పరచుకున్నావే, ఎంత ప్రేమగల దేవుడు ప్రభా. రండి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27, 29 వచనాలు కలిసి ఉంటాయి. 27 సమయం లేదు కానీ, లోకములో నుండి వెర్రివారని దేవుడు, లోకములో నుండి బలహీనులైన వారిని, లోకములో ఎన్నిక లేని వారిని, లోకములో నీచులైన వారు, లోకములో తృణీకరింపబడినాయి. ఈ జాబితాలో సంబంధించిన నీవు నేను తృణీకరించబడినాం, నిందించబడినాం. ఎన్ని నిందలు ప్రియమైన వారా జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభు అన్నారు, నువ్వు చేతనైతే రా దిగిరా, నువ్వు రక్షించుకో. ఎన్ని నిందలు మనల్ని నిందించేవారు ఉంటారు. అందుకే నీకు ఆ రోగం వచ్చింది, నీకు అందుకే అట్ట జరిగింది, నీ తిక్క కుదిరింది. ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు, ఎన్ని మనల్ని దూషించేవారంటారు. అయితే ఆయన దూషించినాడా? పూజనీయుడేసు ప్రభు పలు నిందలను నిత్యవానాడై, జీవితంలో ఇంట్లో పోరాటం, బయటికి వెళితే పోరాటం, సొంత వాళ్ళే, సంఘములో వాళ్ళే, సొంత వాళ్ళే నిందలు వచ్చినా అయితే ఆయన దేవుడే, దేవుని కుమారుడే సిలువకు అప్పగించుకున్నాడు, నిందించబడినాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ శ్రమలు అనుభవించినాడు, సిలువలో రక్తమంతా కార్చినాడు, అనేకులను రక్షించేదాని కొరకాయ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టినాడు. ఆ ప్రభు అయిన యేసు ప్రభువారు నిన్ను ప్రేమించినాడు. ఆ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఈ మధ్యాహ్న కాలంలో, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తండ్రిగా ఉన్నాను, కనుకనే నన్ను అడిగితే నీకు అనుగ్రహిస్తానంటా ఉన్నాడు. ఆయన నామమున ఏదడిగినా ఆ ప్రభు నీకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. అయితే అడిగే నీవు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. నీ హృదయం శుద్ధిగా ఉండాలా. రెండవది, నీ హృదయం నిత్యము మండుతూ ఉండాలా. అంటే ప్రార్థన అనే మంట. రండి లేవియాకాండము 6వ అధ్యాయం, లేవియాకాండము 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. లేవియాకాండము, బలిపీఠం మీద మండుచుండవలను, కనుకనే నీ హృదయంలో మంట. పొయ్యి మండుతూ ఉంటే ఎవడు చేపెట్టలేడు. నీవు అలాంటి జీవితము జీవిస్తూ ఉంటే ఎవడు నిన్ను తాకలేడు. ఈ మధ్య కాలంలో నేను కొంత గ్రహింపు కలిగిన వాడనై, ఒకప్పుడు గుడ్డివాడుగా సేవకుడు అని కొనసాగుతూ 20 సంవత్సరములు నా ఆత్మీయ జీవితంలో గుడితనముతో ఉన్నప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు మంట కలుగజేస్తామన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రభు అనేక ప్రేమ మన హృదయం మండుతుందా? వాడు నన్ను అన్నాడు అంతే, నాశనం అయిపోవాలా చెప్పిస్తాం. 10 మందిని కూర్చోబెట్టి నన్ను వెళ్ళిపోమన్నాడు, నాకు ఈయనన్నాడు, ఏం చేయాలా మీరే చెప్పండి. ఏడిసింది, సీదింది, మళ్ళా భర్త మీద వేసేది, పక్కనెత్తే బాగాదని. ప్రభు ప్రజలముగా నీ హృదయం మండుతుందా? ఒకటి, ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు,
ఆ ప్రభు ఎవరంటే ఆయన నాకు తండ్రి, నేను ఆయన బిడ్డని. తండ్రి తన ఎడల ఏం చేస్తున్నాడంట? నీ మీద జాలి పడుతున్నాడు, నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు కనబడతల్లా, నీకు వినబడతల్లా, హృదయానికి గోచరము కడగట్లా. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది 2:8 నన్ను అడుగుము జనములు నీకు, నువ్వు అడుగు, ప్రభువుని అడుగు. ఏర్పరచుకున్నవారు దివారాత్రంలో తీసుకో సవాలతో తీసుకో, కూర్చో. మోషే 40 దినములు ఉపవాసం ఉండి ఆ సీనాయి పర్వతం మీద ప్రార్థించినప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించను. వారు చూడలేకపోయినా, వారు ముఖం కప్పుకున్నారు. మోషే కనుకనే ఆయన మాట్లాడితే మేము ఇంకా బతకలేం, నువ్వే ప్రభు బిడలముగా ప్రార్థనలో ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖముందే. నీ జీవితంలో ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నాకు తండ్రిగా ఉండి నేను ఆయన బిడ్డని. రండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం చదవండి. 5వ వచనము 8వ వచనము, ఆ 2 వచనాలు చదవండి అక్క. అప్పుడు నేను ఏర్పరచుకున్నవారు ఎలాగుంటారంట? చిగురిచ్చేవారుగా. ఇప్పుడు 8వ వచనం చదవండి అక్క. మరునాడు మోషే లేవి కుటుంబముదైన చిగిర్చి ఉండను, చిగిర్చి పువ్వులు పూసి 3 అంతల అనుభవాలు యెహోవా సన్నిధిలో. ఇప్పుడు నువ్వు బేతేల్లోకి వచ్చినావు, ప్రభు సన్నిధికి వచ్చినావు. ప్రభు సన్నిధిలో నువ్వు ఎండిపోయి ఉంటే, నువ్వు జీవం లేని స్థితిలో ఉంటే, కృంగుదలలో ఉంటే, నిరుత్సాహములో ఉంటే, ప్రభువా లేవీయులు పరిచారకులు కనుకనే వారి కర్రలు మందసములు గుడారములో ఉన్నాయి. మా జీవితంలో కొట్టబడి నరకబడి నిరుత్సాహంతో ఎండిపోయి చివరికి అగ్నికాయల పరిస్థితుల్లో ఉన్నాం. నీ సన్నిధికి వచ్చినాం. సాక్ష్యపు మందసము గుడారములో ఉన్నప్పుడు ఉదయకాలం వారి కర్రలు చిగురిచ్చినాయి, నీ సన్నిధికి వచ్చినాం. ఇలాంటి పరిస్థితుల్లో నీవు తండ్రివని, నువ్వు నన్ను ఏర్పరచుకున్నాను, నీ యొద్దకు నేను వచ్చినాను. అయితే బైబిల్లో రాయబడుతుంది యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు ఏమైపోయిందంట? ప్రభు చిగురు పెడతాడు, ప్రభు నిన్ను చిగురు పెడతాడు. నువ్వు ఏర్పరచుకున్న దేవుని బిడ్డమని మర్చిపోవద్దు, నువ్వు దేవుని బిడ్డమని మర్చిపోవద్దు. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. తండ్రి తన ఎడల తన పిల్లల ఎడల ఏం చేస్తున్నాడంట? జాలి పడుతున్నాడు. ఆయన అన్నిటినీ నీకు సిద్ధపరిచినాడు. అయితే నీవు నన్ను అడుగు. కీర్తన 2:8 ప్రకారం అడుగు, ప్రభువుని అడుగు. ఆయన నీకు తండ్రి అని అడుగు. ఆయన నీకు పరలోకపు తండ్రి, భూమి మీద తండ్రిగా ఉన్నాడు, తల్లిగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. ఆయా సమయంలో నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడుతున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరిస్తుంది. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, అబ్రహాముకు దేవుడు స్నేహితుడని రాయబడతాడు. అన్ని సమయంలో ప్రభు నిన్ను ధైర్యపరిచేవాడు. ఒక్కటే, ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్నవాడు నీకు తండ్రి. ఆ తండ్రి పేరిట నువ్వు ఏదడిగినా కూడా, కొంత ఆలస్యమైనా కూడా ప్రభు తర్వాత నీకు ఇస్తాడు. అప్పుడు చెప్తగలవు, నేను ఆయన దగ్గరికి వెళ్ళినాను, ఆయన్ని అడిగినాను, కొట్లాడినాను, ఆయన నాకు ఇచ్చినాడు. నాకు ఎంత సంతోషం. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కీర్తనల గ్రంథము ఆ మాట చదివిన ప్రార్థనలోకి వెళ్తాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఆ మాట విడిచిపెట్టండి, కిందకి రండి అక్క. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో. కనుకనే ఆ ఎండిపోయిన కర్ర సాక్ష్యపు మందస్సము గుడారములో. నీవు కూడా బయట ఈ లోకములో అలాంటి స్థితిలో, నిరుత్సాహము, ఎండిపోయిన స్థితి, జీవము లేని స్థితి, నీ జీవితంలో నిందలు, అవమానములు, అలాంటి పరిస్థితుల్లో తెస్సలోనిక సంఘము ఉపద్రవములో ఉంది, శ్రమలలో ఉంది, అయితే జీవము లేని పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడైతే పౌలు సిల్వా కనుకనే తిమోతిని పంపినారు, తిమోతి సువార్త ప్రకటించినారు, విశ్వాసమందు వీరులుగా ఉన్నారు. కనుకనే వారు విశ్వాసంలో స్థిరపడినారు. ప్రభు సన్నిధిలో లోకంలో ఎక్కడ లేదండి, ఏ స్థలములో కూడా సంపూర్ణమైన సంతోషము ఎక్కడ లేదు. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను.
జీవితాన్ని మార్చినాడు. ఒకప్పుడు నేను అన్యాయస్తుడనే, కొట్టబడిన నిరుత్సాహంతో ఉన్నాను, 4 వంతులు చెల్లిస్తాను ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన పాపములు క్షమించి ఆయన ఇంటికి వచ్చి, జక్కయ్య నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ప్రభువే ఆయన దగ్గరికి వచ్చినాడు. జక్కయ్య దిగమన్నాడు. నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళేది నాయన, లోకములో నుండి నిన్ను ఏర్పరచుకున్నాను. ఆ తండ్రి పేరట మీరు ఏది అడిగినానో ఆయన ఏం చేస్తాడు? మీకు ప్రభు సన్నిధిలోనే ఉంది. అందుకని సాధ్యమైనంత వరకు సమయం పోగొట్టకుండా ప్రార్థన చేయి. అక్క వాళ్ళు, మీ భర్తలు వెళ్ళిపోయినప్పుడు, మీ పిల్లలు లేనప్పుడు సంఘము కొరకై, ఆత్మల కొరకై, అనేకుల రక్షణ కొరకై ప్రార్థించండి. ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన గురించి ప్రభు చూస్తూ ఉంటాడు. ఆయన చెవుల్లో చూస్తూ ఉంటాయి. సంఘమం అభివృద్ధి అవుతుంది. అప్పుడు పౌలు శీలలు ఏమన్నారు? ఆ సంఘాన్ని గురించి, తిమోతి నేను పంపినాను, సువార్త ప్రకటించినావు, వారు ప్రార్థించినారు, సువార్త విన్నారు, ఎంత సంతోషం అనే సాక్ష్యం చెప్తారు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ సంతోషము అనేకులు చూసి ఆనందిస్తారు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి ఆ మాట. 6వ వచనం చివరి భాగములో, 6వ వచనం చివరి భాగములో, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము. ఎంత సంతోషము! మీరు విశ్వాసంలో స్థిరపడినారు కనుకనే ప్రేమలో ఎదిగినారు. సంతోషకరమైన ఈ సమాచారం మాకు తెలిసినప్పుడు పౌలు శీలలు సంతోషించినారు. ప్రభు అయిన యేసు ప్రభువారు సంతోషించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రభు బిడలముగా ఎక్కడ ప్రార్థన చేయలేకపోతున్నామో కారణము నన్ను ప్రభు ఏర్పరచుకున్నాడని గమనిక కలగాల. రెండవది, ఆయన నాకు తండ్రి అనే గమనిక కలగాల. ఆ తండ్రి దగ్గరికి నేను వచ్చినాను, రహస్యమంతా తండ్రి చూస్తున్నాడు, తలుపు వేసుకోవాలా, హృదయమైన తలుపు తీయాలా, ఆయన లోనికి వస్తాడు, నీలో కార్యం జరిగిస్తాడు. ప్రభు అయిన యేసు ప్రభువారు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే నిత్యం ఆయన ఏం కలిగి ఉన్నాడు? భయం కలిగి ఉన్నాడు. ప్రార్థించే మనము కూడా యేషేబు నిత్యము భయం కలిగి, ఆమె శోధించింది, అన్నలు కొట్టినారు, అమ్మేసినారు, అయితే నిత్యము భయం కలిగి ఉన్నాడు. ఆమె శోధించిన శోధనలకు వెళ్ళిపోలా, అన్నలు కొట్టినా, అన్నలు అమ్మేసినా కూడా నిత్యము భయం కలిగి, చెరలో అనే శ్రమలలో ఉన్నా కూడా ఆ తండ్రి ఉన్నాడు, ఆ తండ్రే నాకు సహాయం చేస్తాడని ఆ తండ్రి ఆయనని ఆ దేశములో అధికారిగా ఉంచినాడు. ప్రభు బిడలముగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఎరిగి ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనా ఫలము ఒక దినము మనం అనుభవించలేకపోయినా మన పిల్లలు అనుభవించుటకు ఆ ప్రభు సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.